అస్త్రాలతో అసెంబ్లీకి సేనాని. ఏపీ అసెంబ్లీ దద్దరిల్లడానికి డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్. కానీ ఈసారి బడ్జెట్ లెక్కల కంటే లడ్డూ లెక్కలే ఎక్కువగా తేలబోతున్నాయి. వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పక్కా స్కెచ్ రెడీ చేశారు. అసలు విషయం ఏమిటంటే, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇందులో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ప్రస్తావన లేదంటూ వైసీపీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంది. పవన్ ఆరోపణలు అబద్ధమని, ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు ఎందుకు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడే జనసేనాని తన మార్క్ చూపించారు. విశాఖ పర్యటనలో ఉంటూనే ఎమ్మెల్యేలతో వర్చువల్ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో ఎలా కౌంటర్ ఇవ్వాలో డిసైడ్ చేశారు. కొవ్వు కలవకపోతే ఏంటి, అసలు చుక్క పాలు వాడకుండా కెమికల్స్ తో నెయ్యి తయారు చేయడం దైవద్రోహం కాదా అని జనసేనాని ప్రశ్నిస్తుంది. ఇదే పాయింట్ ను అసెంబ్లీలో గట్టిగా వినిపించాలని డిసైడ్ అయ్యారు. భోలే బాబా డైరీ రసాయనాలతో చేసిన నెయ్యిని సప్లై చేసిందని సిట్ గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు చెప్పాలని నాగబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. అంటే వైసీపీ అటాక్ ని డిఫెన్స్ లో కాకుండా అఫెన్స్ లోనే ఎదుర్కోవడానికి జనసేనాని రెడీ అయింది. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు రాగానే వెనువెంటనే త్రిసభ్య కమిటీ వేసి పవన్ తన నిబద్ధతను చాటుకున్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో జనసేనకు నైతిక బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా జనసేన వ్యూహాలు బాగున్నాయి, కానీ అసలు ప్రతిపక్షం అసెంబ్లీకి వస్తుందా లేక గత సమావేశాల్లాగానే దుమ్మా కొడుతుందా అనేది సస్పెన్స్. ఒకవేళ వైసీపీ రాకపోయినా లడ్డూ ఇష్యూపై అసెంబ్లీ వేదికగా జనసేన చేసే పోరాటం ఎలా ఉండబోతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.